ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి పూర్వ వైభవం తెచ్చేలా శ్రేణులు పనిచేయాలని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సాయి ఐటీఐ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వైవి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కె నాగేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే టి చంద్రశేఖర్, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాకుమాన్ రాజశేఖర్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, కె కనకారావు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. ముఖ్యంగా ఇంత పెద్ద కుటుంబానికి నన్ను పరిచయం చేసిన జగనన్నకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయనకి నా గురించి చెప్పిన సుబ్బారెడ్డి అన్నకి, చెవిరెడ్డి అన్నకి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సోదరులారా, రాజకీయ ప్రసంగాలు వారందరూ చేస్తారు. ఇది ఆత్మీయ సమావేశం అనుకుంటున్నా, కానీ ఇది ఆత్మగౌరవ సమావేశం. ఎందుకంటే చివరెడ్డి అన్న బాధ్యతలు తీసుకున్నాక పార్టీ కార్యాలయానికి మొదటిసారి వస్తుంటే ఒక కార్యకర్త నాయకుడు వ్యంగ్యంగా మా సోదరులతోటి ఎంతమంది వస్తారో ఫోటో తీసి పెట్టుకున్నారంట. అంటే ఈ పార్టీ కార్యాలయానికి ఎంతమంది వస్తారో చూద్దామని ఎగతాళిగా చేసిన స్థాయి నుంచి ఈ స్థాయిలో పార్టీ పార్టీ జగనన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని. ఆయన చేసిన సేవే రాజశేఖర రెడ్డి గారి పార్టీలో జగనన్న చేసిన సేవ. ఆ సంవత్సరం కాకపోతే ఈ నియోజకవర్గంలో 6 నెలలు కాకపోతే మీరందరి ప్రోత్సాహంతో ముందుకు వచ్చిన మీ అందరికీ మరీ ధన్యవాదాలు. రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, పిచ్చి కేసులు పెడుతున్నారు. మొదట్లో నేను బాధ్యత తీసుకున్నప్పుడు కూడా అందరికీ ఫోన్లు చేస్తా ఉంటే సమయం ఉంది కదా కేసులు పెడుతున్నారన్నా, కొంచెం సమయం ఏంటంటే వచ్చారు. రాగా 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 మీ అందరితో నేను తిరుగుగా నేను ఒకటి చెప్తున్నా, నేను ఒక్కడనే కష్టపడితే పని అవ్వదు. నాతో ఉన్న టీము, నాతో ఉన్న శంకర్, నాతో ఉన్న అంజనేయన్న, నాతో ఉన్న నగరసింహం, బొట్ట సుబ్బారావు, ఇమ్రాన్ ఖాన్, ఇలా టీము మంచి టీం సెట్ అయింది. వారందరూ కష్టమే ఇవాళ పార్టీ ఒంగోలులో స్ట్రాంగ్ అయింది. ఇప్పటికే 80
నియోజకవర్గ స్థాయి దాకా చురుకున్నారు. ఇంకో నెల గడువించారు నాగేశ్వర గారు. ఆ నెలలో పూర్తిగా కమిటీలను పూర్తి చేస్తారన్నా మీకు మాటిస్తున్నా. సుబ్బారెడ్డి మొదట అంటే ఇక్కడ ఒక అనుభవం పడినట్టుగా కలుపుకోవడం మొదలైనట్టుగా ఒక వాతావరణం వచ్చి 6 నెలల సమయం చేయాలన్నా పార్టీ రీకన్స్ట్రక్ట్ చేస్తానని చెప్పాడుగా. సరే మమ్మ జాగ్రత్త చేయన్నాడు. 6 నెలలకి రిజల్ట్. ఇంకో 6 నెలలు చెప్తున్నా ఇక్కడ పెట్టేవాళ్ళు ఈ నియోజకవర్గంలో ఇది వైఎస్ఆర్ పార్టీ కాన్స్టిట్యూషన్ చేయబోతుంది. ఇంకొక 6 నెలలు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగనన్న చేసిన మేలు ప్రతి గుండెలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మోసపు మాటలు ప్రజలందరికీ అర్థమైనాయి. సరే అన్నాడు మాట్లాడతారు పెద్దలు. నేను ఈ వేదికగా ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. పొగాకు సమస్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అన్ని పంటలు గిట్టుబాటు ధరలేక అల్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా పంటలకి గిట్టుబాటు ధర లేకుండా పోతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆ పరిస్థితులు వచ్చినాయి. రైతుల ఆత్మహత్య దిశగా వెళ్తున్నారు. నేను పిలిపిస్తున్నా, పోరాడండి. మీ వెనక మేము అందరం ఉంటాం. భయపడద్దు, మార్కెట్ శక్తులకి భయపడద్దు. చంద్రబాబు నాయుడు చేసే వాళ్ళ అధికారులు మార్కెట్ ద్వారా కొనిస్తే లాభం వస్తుందని తెలిసి కూడా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. కొనేవాళ్ళు లేరని కొనకుండా కంపెనీలకు ఒత్తాసు పలుకుతూ, అలాగే ప్రతి విషయంలో ఇవాళ దళారుల పాత్ర, బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోయింది. జగన్ గవర్నమెంట్ లో పేదవాళ్ళు, రైతులు ప్రతి ఒక్కరు బాగలేదుగారు. ఇవాళ చిన్నగా మనం ఊబిలోకి వెళ్తున్నాం, ఆర్థికంగా ఒత్తిడిలోకి వెళ్తున్నాం. ఇది మీ అందరికీ అర్థమవుతోంది. ఇది ఇంకో సంవత్సరం తర్వాత తిరుగుబాటు కాబోతుందని సందర్భంగా తెలియజేస్తూ, మొదటిగా జూపుడన్న మీరు మాట్లాడవలసింది. తర్వాత పెద్దలందరూ కూడా కొంచెం సమయంలో ఒక ఆత్మీయ ఆత్మగౌరవ సమావేశాన్ని నియోజకవర్గం మొత్తంగా కలిపి ఏర్పాటు చేసినటువంటి ఇది చిన్న సన్నివేశం కాదు. నాకు తెలిసి ఈ చేసిన పని ఇక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం చేయాల్సిన అవసరం వస్తుందేమో. ఒకరి మీద ఒకరు పోటీ పడి ఒకరి తర్వాత ఒకరు సార్ ఒకడే చేస్తే సరిపోదు. ఈయన 174 మంది పోటీ పెడుతున్నట్టున్నాడు నాయకత్వంలో. కాబట్టి జగన్ చెప్పినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి ఆయన జగన్ గారి నిన్నగా మనం మాట్లాడినటువంటి స్పీచ్ ని, ఆయన ప్రెస్ మీట్ ని విన్న వాళ్ళు ఒకసారి చేయకపోతే, ఆయన ప్రెస్ మీట్ విన్న వాళ్ళు ఒకసారి చేయకపోతే, ఒకసారి లేచినవ్వండి అందరూ, ఒకసారి లేచినవ్వండి అందరూ లేచినవ్వండి. ఆడవాళ్ళు ఎవరైనా లేవలేకపోతే కూర్చోండమ్మా. నేను బాగానే ఉన్నాను కూడా లేండి. అందరూ ఒకసారి లేచారా? కొంతమంది లేవలేదు. నేను కూడా చెప్తున్నా, అలా లేవడానికే ఉపయోగపడే తీసుకొస్తే ఎట్లన్నా ఉపయోగపడతారా? కార్యకర్తలందరికీ గ్రామ కమిటీ, యువత కమిటీ, మహిళ, రైతు అన్ని అనుబంధ సంస్థలు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓన్లీ రవి గారి పుట్టినరోజా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం అనే దానికన్నా రవి మేము అనుకున్నాం మొట్టమొదట్లో అన్నా విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు మంచిగా మిగిలిని ఈ విత్తనాలతోటి పంట పండించుకోవచ్చులే ఒంగోలులో, ముందుకు సాగుదాం, ఒక్కరొక్కరు వాళ్ళే కలుస్తారు. విత్తనం మంచిది అయితే చెట్టు మంచిది, పువ్వు మంచిది, కాయలు కాస్తాయి. మనం 10 మందితో ముందుకి నడుద్దాం. 5-6 నెలలు, ఓ సంవత్సరం పట్టిద్ది మళ్ళీ యథాస్థితికి వచ్చేళ్ళకి అని ఆనాడే ఊహించాం. మాకైతే ఊహ ఉంది, ఈ నియోజకవర్గం మళ్ళీ మనం పుంజుకుంటాం,
ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవి గారి ఆధ్వర్యంలో విజయం సాధిస్తుందని నాకైతే పూర్తి నమ్మకం ఉంది. మేము ఆ రోజే అనుకున్నాం దీన్ని ఏ విధంగా చేయాలా, ఎట్లా చేయాలని. ఆ 6 నెలల నుంచి మా దగ్గర అయితే అదే ఇప్పుడు మీకు ఇందాక కార్యకర్తలను చెప్పాను కదా, మీరు ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలన్నీ కూడా ఇంకొక 6 నెలలు సంవత్సరంలో పంచాయతీలు వస్తాయి, మండలాలు వస్తాయి, మున్సిపాలిటీలు వస్తాయి. ప్రభుత్వం జరిపితే సమయానికి ఎక్కడ జరిపితే ఎక్కడ వెనక్కి తగ్గే ప్రశ్న ఉండకూడదని మీ అందరినీ నమస్కరించుకుంటున్నా. ఏ ఎలక్షన్లోనైనా అది మున్సిపాలిటీ అయినా, మండలం అయినా, సర్పంచ్ అయినా, ఏ సొసైటీ అయినా, ఏ ఎలక్షన్లోనైనా మనకి జనాల్లో బలం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారు. ఇప్పుడు మళ్ళీ నా మీద మళ్ళీ కొత్తది స్టార్ట్ చేశారు. ఒకటి అయిపోయింది, మళ్ళా కొత్తది మళ్ళీ కొలుస్తూ ఉన్నారు. చెరువుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది కొలిసి అది కొలిసి అది కొలిసి కొలుసుకొని అనుకున్నాం. వాళ్ళైతే ఏం చేయలేరు. కానీ మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా పెద్దల యొక్క అన్నదండాలు తీసుకుంటూ మీకు ఎలాంటి నష్టాన్ని జరగకుండా చూస్తామని ఇక్కడ ఉన్నటువంటి కటారి శంకరు, రవి గారు, మన్నే శ్రీనివాస్ గారు, మేము ఈ నలుగురం ఈ పార్టీ అధ్యక్షులం కాబట్టి మాట ఇస్తూ రాబోయే రోజుల్లో మా కొత్తపట్నం మండలం వరకు గతంలో వచ్చినటువంటి 7,000 క్రాస్ చేయడానికి మా శాయశక్తులా కష్టపడతామని తెలియపరచుకుంటూ నేను ఈ స్టేజ్ మీద అన్న మాటల్ని మా మండలాన్ని నుంచి వచ్చినటువంటి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ కార్యకర్తలు, ఓటర్లు అందరూ ఒమ్ము చేయకుండా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. 20 రోజుల నుంచి చెప్తా ఉన్నాడు రవణ, 25వ తారీఖే పెడతా ఉన్నా, 25 మీటింగ్ పెడతా ఉన్నా. నీకు తెలియదా మాకు ఆయన పుట్టినరోజని? ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా. నిజంగా ఒంగోలులో చాలా తక్కువ టైంలో ఆయన ఇన్ఛార్జిగా తీసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా ఫేజ్డ్ మేనర్లో అందరినీ కలుపుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నీ నాయకత్వానికి చాలా హ్యాట్సప్ చెప్తా ఉన్నామన్నా. రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జెండాను భుజాన వేసుకొని అందరినీ కలుపుకుని నడుస్తామని కూడా కోరుకుంటా ఉన్నా. ఇకపోతే ఈరోజు రాష్ట్ర పరిస్థితి అందరూ గమనిస్తూ ఉన్నారు. మేమెవరు చెప్పవసరలా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం ఎందుకు పోయామో, ఎలా మోసపోయామో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఎలాంటి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచాడో, గెలిచిన సంవత్సర కాలంలో ఏ వాగ్దానము చేయక చేతులెత్తేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏ బాగుండలా వారికి ఓటేసినటువంటి, వారిని కావాలనుకున్నటువంటి వారు, వారిని గెలవాలనుకున్నటువంటి వారు కూడా ఈరోజు అయ్యా ఎందుకు ఓటేసామయ్యా, ఎందుకు చంద్రబాబు నాయుడు నడిచామయ్యా, జగన్మోహన్ రెడ్డి గారే చాలా గొప్ప నాయకుడు అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి. ఈ సమావేశం నుంచి కూడా ఆయన పరిపాలన ఎంత దారుణంగా ఉందో వారే అర్థం చేసుకోవాలా. ఈరోజు చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మొక్కుమోని దీక్షతో ఎక్కడ వెనుకాడకుండా కార్యకర్తలకు నేను అండగా ఉన్నానని చెప్పి ఈరోజు పార్టీని నడుపుతున్న తీరుకి, వారి గుండె నింపడానికి, గుండె ధైర్యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పే విధంగా ముందుకెళ్తున్నటువంటి తీరుకి వారికి హ్యాట్సప్ చెప్తా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఏ సెక్టారు హ్యాపీగా లేరు. పర్టికులర్గా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి రైతులు, ఈరోజు రైతుల ఎక్కట్లో ఈ రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఎప్పుడూ లేదు. ఆయన ఆలోచన విధానం వ్యవసాయం దండుగా అది పరిపాలన చేస్తూ ఉంటే, రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు వ్యవసాయం ఎలా ఉంది,
జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు వ్యవసాయం చేసే రైతు ఎలా ఉన్నాడు, రైతులు నమ్ముకున్న కౌలు రైతులు కూలి రైతులా ఉన్నారు. గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే వ్యవసాయం పండుగలాగా జరిగింది. ఈరోజు రైతు సుభిక్షంగా ఉంటే ఆ ప్రాంతం బాగుంటుంది. రైతు బాగున్నాడంటే పల్లెలు బాగుంటాయి. సస్యశ్యామలంగా ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలోకి వెళ్తాంది. ఆ ఆలోచన ఎక్కడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఉదాహరణకు చూస్తూ ఉన్నాం. ఏ రైతు ఏ పంట వేస్తే వరి వేస్తే వరి కొనే పరిస్థితి లేదు, మిర్చి వేస్తే మిర్చి కొనే పరిస్థితి లేదు, పొగాకేస్తే అడిగే దిక్కు లేదు. ఈ పరిస్థితిలో ఉండినా ఈ రోజు కూడా వ్యవసాయం మీద పట్టు లేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడంటే, ఎంత మిచ్చుకుగా మాట్లాడుతూ ఉన్నాడంటే, ముఖ్యమంత్రి వచ్చి క్రాప్ హాలిడే ప్రకటిస్తాడంట. అయ్యా, వ్యవసాయం చేసే రైతు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం లేకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. నువ్వు ప్రకటిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 28వ తారీఖున ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. ఒంగోలు నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గ ప్రజానికం జగనన్న కోసం, జగనన్న పొగాకు రైతులకు అండగా ఉండాలని ఉద్దేశంతో వచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, జయప్రదం చేయాలని ఈ నియోజకవర్గంలో చుండూరు గారి నేతృత్వం మున్ముందు ఇంకా బ్రహ్మాండంగా అందరినీ కలుపుకొని ఉజ్వలంగా ముందుకెళ్లాలని, మేమందరినీ కలిసి ఒకే మాట మీద ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఆ కార్యకర్తకు వెన్నట్టి ఉంటామని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు 28వ తారీఖున వస్తూ ఉంటే ఆయన రాకూడదంట, ఆయన వచ్చే హెలికాప్టర్ దిగకూడదంట, ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్పాలంట, ఈ రూటే వెళ్ళాలంట, ఇక్కడికి వస్తేనే పోయిందంట. ఇంత నిబంధనలు పెడితే మా నాయకుడు మా రైతుల కోసం మా జిల్లాకు వస్తుంటే మీరెవరయ్యా ఆపటానికి, మీరు ఆజ్ఞలిస్తానికి? అరే రాజురాజు వచ్చిన 600 అగ్రహారాలు పీడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి వస్తున్నారు, రైతులను ఆదుకోవటానికి వస్తాడు. తప్పకుండా అందరూ మీ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ రవీంద్రకు బ్లెస్ చేస్తూ రాబోయే రోజులు ఇంకా ఉజ్వలంగా ఒంగోలు నియోజకవర్గం ఉన్నతంగా వెళ్ళాలని, వీళ్ళతో ముందుకు తీసుకెళ్తారని కూడా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రతి వర్గానికి సంబంధించినటువంటి పనులు, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి పనులు ఒకవైపున ఉంటే, ఈ సంవత్సర కాలంలో చెప్పిన మాటలన్నీ తప్పి ప్రజలను మభ్యపెట్టి మోసగించినటువంటి అన్నీ కూడా వాళ్ళు మోసం చేసి ఏ కార్యక్రమం నిర్వహించకపోగా, ప్రజల సంక్షేమమే కాదు అభివృద్ధిలో మీద కూడా ఎక్కడ దృష్టి పెట్టకపోగా కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనల్ని ఇబ్బందులు పెట్టాలి, వాళ్ళు ఏదో ఒక కేసులు పెట్టాలనే భావన తప్పితే వేరే ఏ ఆలోచన లేని పరిస్థితి చూసినాం. కానీ మనందరం కూడా ఒకటి గమనించాలి. దయచేసి మిత్రులారా ఒక్క సెకండ్ వినండి. మనం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. మనం ప్రజల కోసం మన నాయకుడు అన్నీ చేసినాడు. కార్యకర్తలు కూడా మాకు సరైన గుర్తింపు లేదనేటువంటి భావన ఉన్నింది. మీతో పాటు నాకు కూడా ఆ భావన ఉన్నింది, దాంట్లో నేను ఏకీభవిస్తూ ఉన్నా. కానీ గమనించాల్సింది, మన నాయకుడు చేసినటువంటి పనులు, మన నాయకుడు ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డటువంటి విధానం, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు కాళ్ళ ఎగరేసుకొని సంవత్సరం తర్వాత కూడా ప్రజల దగ్గరికి పోయేటువంటి ధైర్యం మనకునింది. కానీ సంవత్సరం కాలం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఏ కార్యకర్త ప్రజల దగ్గరికి పోయేటువంటి సాహసం చేయలేని నిస్సాయ పరిస్థితి అనేది గమనించాలి మనం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇంకా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈరోజు ఇంత చిన్న వ్యవధిలోనే ఇన్ని వేల మంది నాయకులు కార్యకర్తలు ఒక వేదిక మీద చేరి మేమున్నాం పార్టీకి అండగా అని ధైర్యంగా మీరు ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఒంగోలు నియోజకవర్గం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాకే ఒక దిశానిర్దేశం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ ఆత్మగౌరవ సభని 2 మరి ఈరోజు పలకరించడం అనేది
ఇది నేను అడిగాను అన్నను, ఇది అధికారికంగా కార్యక్రమం మేము అందరం కూడా చేయాలా ఈ కార్యక్రమం అని. ఏదన్నా ఈ కార్యక్రమం కార్యకర్తల్లో ఒక నూతన జవసత్వాలు మరి నాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి మొదలుపెట్టానని చెప్పి దీనికి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు వస్తున్నారని చెప్పినప్పుడు, గతంలో ఒంగోలు నియోజకవర్గంలో కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి, ఈరోజు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందన్న దానికి పూర్తి భిన్నంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలు సుమారు 2 గంటల నుంచి మేమందరం మాట్లాడుతున్నా కూడా ఎవ్వరు కదలకుండా కూర్చున్నారంటే నిజమైన కార్యకర్తలు ఈరోజు ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చారని చెప్పకనే చెప్తా ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, రవాణా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపురేఖలే మారిపోయినాయి. ఇందాక బ్రహ్మానందరెడ్డి అని చెప్పినట్టు అన్నిట్లో అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఒంగోలు నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల మరి సమన్వయకర్తలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, మీరు దిశానిర్దేశం చేసే స్థాయిలోకి రావడం జరిగింది. కార్యకర్తల ముఖ్యంగా ఈ యొక్క కమిటీలు వేయడంలో ఒంగోలు నియోజకవర్గం నంబర్ 1. అట్లాగే మండల కన్వీనర్లు వేయడంలో అందరికన్నా ముందు వేసినటువంటి నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గం. అనుబంధ విభాగాల్లో మళ్ళా వేసిన కమిటీలు ఏవైనా ఉంటే అందరికన్నా ముందు వేసింది మళ్ళా ఒంగోలు నియోజకవర్గం. ఈరోజు అన్న బ్రహ్మానందరెడ్డి మాకు ఫోన్ చేస్తూ ఉంటే మాకు చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎప్పుడు నుంచి ఎప్పుడు వచ్చినామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఈరోజు రవాణా ఒంగోలు నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి తీరు మా అందరికీ కూడా ఆదర్శనీయం, అందరికీ కూడా మార్గదర్శకం. మేమంతా కూడా రాబోయే రోజుల్లో మీరు ఒక పెద్ద సవాల్ను మా ముందు ఉంచారు. ఖచ్చితంగా రేపటి నుంచి ఒంగోలు నియోజకవర్గం ఈ జిల్లాల్లోనే అందరికీ ఆదర్శంగా నిలబడబోతుందనే విషయాన్ని ఘంటాపదంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రమణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఏ పరిస్థితుల్లో ఆయన నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించారో మీ అందరికీ తెలుసు. గతంలో ఏ విధంగా ఉండేది ఈ యొక్క నియోజకవర్గ మరి ముఖ్యంగా కూర్పు కానివ్వండి, సమీక్షలు కానివ్వండి, పరిచయాలు కానివ్వండి, కార్యకర్తలతోటి సత్సంబంధాలు కానివ్వండి, గతంగానికి భిన్నంగా మనలో ఒకడు రమణ. మనలో నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి ఏ స్థాయికైనా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుందనే దానికి నిలువెత్తు నిదర్శనం రమణ ఎదుగుదల. ఈరోజు మరి ఈ యొక్క నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎంతో బాధ్యతగా ఆయన ఈ బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నారు. చాలా చాలా రాజకీయ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2014లో నాకు సంతనూతలపాడు నియోజకవర్గంలో పోటీ చేయమని చెప్పినప్పుడు ఈ నియోజకవర్గాన్ని అన్నింటినీ కూడా దగ్గరుండి నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న రమణ. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ప్రతిపక్షాలని చిత్తు చేస్తూ ఒక చక్కటి దిశానిర్దేశం చేస్తూ కార్యకర్తలను నడిపించగలిగినటువంటి ఒక సమయస్ఫూర్తి దీశాలి దార్శనికుడు రమణ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఇక రమణ నాయకత్వాన్ని బలపరిచే బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే 2014లో నాకు బాగా గుర్తు, 2014లో ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడు మొట్టమొదటి స్థానం ఓడిపోయిన సీటు ఒంగోలు మరి నియోజకవర్గం. ఆ రోజు ఫస్ట్ రిజల్ట్ వచ్చిన దాంట్లో ఒంగోలు నియోజకవర్గం ఓడిపోయిందంటే అందరం డీలా పడిపోయాం, ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ రెండోసారి ప్రతిపక్షంలోకి వచ్చాం. ఈ పరిస్థితుల్లో మరి ఇంత పెద్ద ఎత్తున మరి కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరపడం, దానికి భారీగా మీరు రావడం, దాని యొక్క దేనికి సంకేతం? రాబోయే రోజుల్లో మళ్ళా కార్యకర్తలు 2019లో ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసి ఆ రోజు మనకు వచ్చినటువంటి సీట్లన్నీ 151 సీట్లు కల్పించడం జరిగింది. ఆ కష్టం 2024లో పడలేదని నేను నా భావన. మీరు కష్టపడలేదు, మీరు అంత ఫోకస్ పెట్టలేదు కాబట్టి మేమందరం ఓడిపోయాం. మాదేముంది, మేము ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతాం.
మమ్మల్ని ఎక్కడ పంపిస్తే అక్కడ పోతాం. పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. మమ్మల్ని గెలిపించే బాధ్యత పోలింగ్ స్టేషన్ల దగ్గర తలలు పగలగొట్టుకొని రక్తం చిందించి పోరాటం చేసి మమ్మల్ని గెలిపించే కార్యకర్తలు మీరున్నంత వరకు మమ్మల్ని ఎక్కడ పంపించినా కూడా మేము పోవడానికి సిద్ధమే. కాబట్టి 2029లో మళ్ళా ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎన్నికల రిజల్ట్ వస్తున్నట్టే మొట్టమొదటి సీటు డిక్లేర్ అయ్యేది ఒంగోలు అసెంబ్లీ సీటు చుండూరు రవణ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈరోజు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, ప్రకాశం జిల్లా భౌగోళిక మరి స్వరూపం కానివ్వండి, రాజకీయ పరిస్థితులు కానివ్వండి, భౌగోళిక పరిస్థితులు కానివ్వండి, అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఈ యొక్క ఒంగోలు పట్టణానికి ముఖ్యంగా అనేక కార్యక్రమాలు వారు ఎంపీగా ఉన్నప్పుడు చేసిన విషయాలు కూడా ఒకసారి నేను గుర్తుకు చేస్తూ ఉన్నాను. ట్రైన్ స్టాపేజీలు కానివ్వండి, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసులు కానివ్వండి, అనేకమైనటువంటి ఏదైనా పని ఆయన తోట అవుతుంది అంటే ఆయన దగ్గరికినా మనం వెళ్ళి సారి పని అవుతుందంటే ఇంకా మనం మర్చిపోవచ్చు. ఫైల్ సంకర పెట్టుకొని ఆయనే తిరిగి మళ్ళా మనకు ఫోన్ చేసి పని అయిపోయింది అని చెప్పగలిగే ఒక చక్కటి నాయకుడు ఈరోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి విషయం ఒక్కసారి గుర్తు చేస్తూ వారి నాయకత్వంలో ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మేము ఎక్కడ పోటీ చేసినా మాకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా అది అప్రస్తుతం. మేము కాదు ముఖ్యం, మేము మాజీ మంత్రులం, అది కాదు మీలాగే కార్యకర్తల తర్వాత మేము నిలబడతామనే విషయాన్ని మరొకసారి నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేస్తుందో మనం చూస్తున్నాం. పదే పదే ఒక అబద్ధాన్ని మరి 100 సార్లు చెప్తే అది నిజమైపోతుందనే భ్రమతోటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించడం, కార్యకర్తలను వేధించడం, చివరకు మన అధినాయకుడిని జగనన్న కుటుంబాన్ని కూడా వదలకుండా ఈరోజు వారు చేస్తున్నటువంటి దాడులు మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో దానికి మనం ఏమైనా తిప్పుకొడితే మన మీద కేసులు పెడతా ఉన్నారు, మన యొక్క ఆస్తులకు నష్టం కలిగిస్తూ ఉన్నారు, మన మీద దొంగ కేసులు కడతా ఉన్నారు, జైలుకు పంపించేంతవరకు వారు నిద్రపోవడం లేదు. అవన్నీ మనం బయట పెట్టాలంటే మళ్ళా ఆ పేపర్లు ఉన్నాయి, ఆ ఆ యొక్క మరి పేపర్స్ అన్నీ కూడా, ఆ యొక్క ఛానల్స్ అన్నీ కూడా అబద్ధాన్ని పదే 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 చెప్పి అది నిజమయ్యే విషయం మరి దానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఒకసారి గమనించి మనం అందరం కూడా ఈ కష్టకాలంలో కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా ఉందాం. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసింది, ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ప్రతిపక్షం అనేది మనకేం కొత్త కాదు. 2014-19లో ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ మనకు ప్రతిపక్షం ఈరోజు మరి ఆ పాత్రను పోషించే మరి ఈరోజు పరిస్థితి వచ్చింది. కానీ అప్పుడు 67 సీట్లు ఉంటే ఇప్పుడు సీట్లు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు? కార్యకర్తలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జగనన్న యొక్క విశ్వసనీయత, జగనన్న యొక్క ఆ యొక్క ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం ఈరోజు ప్రజలకు చేరవేసే బృహత్తరమైన బాధ్యత మన మీద ఉంది. మళ్ళా అవే పథకాలు, మళ్ళా అదే విశ్వసనీయత, అదే ఎజెండా ఏదైతే జగన్ తీసుకున్నారో దాంతోనే మళ్ళా మనం అధికారంలోకి వస్తామనే విషయాన్ని మనందరం కూడా గట్టిగా నమ్ముతాం. అట్లాగే జరగబోయే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అది మనకు మొదటి పరీక్ష. ఈ మధ్య చూసాం, మన యొక్క మండలాలు కానివ్వండి, మరి పంచాయతీలు కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, మెజార్టీ ఉన్నా కూడా కుట్రలు కుతంత్రాలు మరి చేసి వాటిని కైవసం చేసుకునే పరిస్థితి వస్తే కూడా కార్యకర్తలు గట్టిగా నిలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి కాబట్టి ఆ ధైర్యం, ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క తెగింపు కార్యకర్తలు చూపించి వారి మార్గంలో మేమందరం కూడా నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం నాయకులమని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈరోజు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, యువకులు ఉత్సాహవంతులు, వారి యువకులైనా కూడా రాజకీయ అనుభవం. మేమందరం కూడా 2009 బ్యాచ్, 2009 నుంచి మేమందరం కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం. కాబట్టి ఆయన ఏమి చిన్న మరి జూనియర్ కాదు, మా అందరికన్నా ఆయన సీనియరే. కాబట్టి వారి నాయకత్వంలో మేము మనస్ఫూర్తిగా పని చేయడానికి
సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ రేపు 28వ తారీఖున మరి చక్కటి కార్యక్రమం ఈరోజు మరి ఒంగోలు మరి ప్రకాశం జిల్లాకు అన్న జగనన్న వస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. పొగాకు రైతులు ఈరోజు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఆత్మస్థైర్యాన్ని నింపి వారిని పరామర్శించి వారిని ఓదార్చి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచి గిట్టుబాటు ధర కల్పించడానికి ఈరోజు జగనన్న స్వయంగా నాడు మిగించి వస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పెద్ద ఎత్తున మరి మీరు ఆ యొక్క కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి కూడా పిలుపునిస్తూ మరి ఒక చిన్న విషయం సందర్భం కాకపోయినా కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం కాబట్టి ఈ సమావేశంలో ఒక్క నిమిషం నా గురించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పార్టీ మరి జరిగినటువంటి ఎన్నికలు 3 ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు 3 నియోజకవర్గాల్లో నేను పోటీ చేయడం జరిగింది. పార్టీ ఆదేశించినప్పుడు ఎర్రగొండపాలెంలో పోటీ చేశాను. పార్టీ ఆదేశిస్తే సంతనతలపాడులో పోటీ చేయడం జరిగింది. మళ్ళా మొన్న పార్టీ ఆదేశిస్తే కొండేపి నియోజకవర్గాన్ని కూడా వెళ్ళడం జరిగింది. రేపు పార్టీ ఆదేశించి నువ్వు పక్కన ఉన్నాయా నీకన్నా సమర్థవంతుడు వేరే వారు ఉన్నారంటే ఖచ్చితంగా పార్టీకి ఒక సైనికుల్లాగా పక్కనుండి మీతోటి ఏ అభ్యర్థులు పెట్టినా కూడా ఎక్కడ నేను పని చేయమన్నా కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మనవి చేసుకుంటూ ఈ మధ్యకాలంలో 6 సార్లు నా మీద ట్రోలింగ్ జరిగింది. 6 ఛానల్స్లో నేను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అది కూడా తిరుపరాంతకం ఎంపీపీ ఎన్నికల్లో నేను పార్టీకి వ్యతిరేకంగా చేయడం జరిగిందని చెప్పి జరిగింది. ఆ విషయంలో నా ప్రమేయం ఎంతుందో నాకు తెలుసు, గౌరవ శాసనసభ్యులు వారికి తెలుసు. మేమిద్దరం కూడా సమన్వయంతో ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం. మాకు ఏం బాధ ఈరోజు ఛానల్స్ వాళ్ళు ఈరోజు కుట్ర చేస్తూ ఈరోజు మా ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమం, కార్యకర్తల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమం ఈరోజు చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, 6 మంది గెలిచాం 2014లో. 6 మంది గెలిచినప్పుడు 4 పార్టీ వీడి వెళ్ళినటువంటి పరిస్థితిలో కేవలం 2 పార్టీలో ఉన్నాం. ఒకటి దళితులుగా ఆదిమూలపు సురేష్, మార్కాపురం శాసనసభ్యులుగా జంకే వెంకటరెడ్డి. పార్టీలో మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈరోజు పార్టీని అంటు పెట్టుకుని ఉన్నామనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ దయచేసి ఈ ట్రోలింగ్స్ కానివ్వండి, ఈ సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం కానివ్వండి, క్యారెక్టర్ అసాసినేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అలవాటు పడాలి. మనం ఒక్కవోని దీక్షతోటి ఒకటే నినాదం, ఒకటే ఎజెండా, ఒకటే కోరిక, జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మనం ఖచ్చితంగా మనం అండగా నిలబడతాం. ఎమ్మెల్యే గారు ఈరోజు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు వారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు అన్ని తిప్పికొట్టి ఆ యొక్క ఎంపీపీ స్థానాన్ని నిలబెట్టుకున్నందుకు మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. సభాముఖంగా చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఎల్లవేళలా అన్ని సమయాల్లో వారికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాను. నాకు ఇచ్చినటువంటి నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. కొండేపి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గ స్ఫూర్తితోటి గట్టిగా పనిచేస్తామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ రమణకు మరొకసారి పాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మనం జగనన్న గారి పరిపాలనకి తేడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకని కానీ మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ని నిలబెట్టి కాంగ్రెస్కి జీవం పోసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలను కడిగి అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి వైఎస్ గారు చనిపోయిన తర్వాత వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడి, ఆ దాడి నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక ఉద్యమ పార్టీ. ఎవ్వడికి తల వంచేటటువంటి వ్యక్తి కాదు జగనన్న. జగనన్న చెబితే చేస్తాడు.
ఆ రోజు కాంగ్రెస్ కి చెప్పాడు మీ మెడలు వంచుతారని వంచాడు. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ అనేటటువంటి పదం లేకుండా చేసినటువంటి మనగాడు జగనన్న. మరి ఇలాంటి వ్యక్తి మీద చంద్రబాబు నాయుడు ఒకడు, పవన్ కళ్యాణ్ ఒకరు, చంద్రబాబు కొడుకు ఒకరు, పైన ఉన్నటువంటి కేంద్రం ఒకటి, కుళ్ళు కుతంత్రాలు అనేకమైనటువంటి దొంగ రాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో గద్దెనెక్కాయి. నిజమైనటువంటి గెలుపాయిదే, గెలుపాయిదే. ఒంటరిగా పోటీ చేసావా చంద్రబాబు? నువ్వు నీ కొడుకు చేశాడా? నీకు దమ్ముందా మళ్ళీ చేయడానికి? ఒంటరిగా పోటీ చేస్తారా? ఎప్పుడైనా దమ్ముందా? ఆ విధంగా గుంపులు గుంపులుగా వచ్చి ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చేసి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనకి డోరు కొట్టి మీకు పథకం వచ్చిందా అని గడప వద్దకి పథకం తీసుకొచ్చి ఇచ్చినటువంటి జగనన్న ప్రభుత్వానికి ఎక్కడన్నా పోలిక ఉందా? ఉందా? ఎక్కడా లేదు. తలుపులు కొట్టి మనం పథకాలు వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం చెవిదుద్దులు, ఆడవాళ్ళ చెవిదుద్దులు కొట్టేసి లంచాలు తీసుకొని మెక్కి భోంచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడికి పట్టడన్నం పెట్టడానికి తెచ్చినటువంటి బియ్యాన్ని దొంగతనంగా తరలించి వేస్తారు. ఇసుకని దొంగతనంగా, ఉచిత ఇసుకన్నాడు దొంగతనంగా తరలించి వేస్తున్నాడు. మద్యం అయితే చెప్పడానికే వీల్లేదు. ఎక్కడన్నా నాణ్యమైన మద్యం ఉందా? మద్యం కుంభకోణం అని మళ్ళీ ఇవాళ కొత్త నాటకం తెరలేపారు. నిజంగా ఈ రాష్ట్రంలో మద్యం దొంగతనం చేసి వ్యాపారం చేసింది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు అని 2014-19 మధ్యలో మద్యంలో కుంభకోణం జరిగింది అని ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి A3 ముద్దాయిగా చంద్రబాబుని చేర్చింది. అంటే ఈ మద్యాన్ని దోచుకునేటటువంటి అలవాటు చంద్రబాబుకి ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ దోచుకుంటున్నాడు. ఆ దోచుకునేటటువంటి వ్యాపారాన్ని జనాలకి కనపడకుండా మన మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న జగనన్న గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి మద్యం గురించి చెప్పాడు. చెప్పారా లేదా? ప్రభుత్వం మన ప్రభుత్వంలో ప్రభుత్వం వ్యాపారం చేసింది, మద్యం వ్యాపారం. అప్పుడు లాభం ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ప్రజలకి లాభం వచ్చింది. ఇవాళ వ్యాపారం చేస్తుంది ఎవరు? దళారులు వ్యాపారం చేస్తున్నారు, దొంగల వ్యాపారం చేస్తున్నారు, తెలుగుదేశం దగాకోరులు వ్యాపారం చేస్తున్నారు. మరి ఇప్పుడు మద్యంలో కుంభకోణం జరుగుతుందా? అప్పుడు జరిగిందా? ఆ రోజు కరెంటులో కూడా కుంభకోణం అన్నారు. 1,75,000 కోట్లు లంచాలు ఇచ్చేసి సోలార్లో అక్రమాలు చేశారు అని అక్కడి నుంచి పచ్చ మీడియా పిచ్చి రాతలు రాసి అమెరికా నుంచి ఆంధ్ర దాకా లెక్కలు రాసుకుంటూ వచ్చారు. మరి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో లేనట్టుగా, ఎప్పుడూ తేనట్టుగా ₹2.60 యూనిట్ తెస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ₹2.11 అదనంగా పెట్టి ₹4.60 మద్యాన్ని కొన్నాడు. ₹4.60 యూనిట్ విద్యుత్తును కొన్నాడు. మరి ఎవరు తప్పు చేశారు? ఎవరు దగా చేశారు? ఎవరు దొంగలు? ఎవరు దోచుకుంటుంది? ఎవరు పేదవాళ్ళ పూట కొడుతుంది? ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఇకపోతే అతి ముఖ్యమైనది ఈ రాష్ట్రం ఆధారపడ్డటువంటి వ్యవసాయం దండగా అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం మీద ఏమన్నా ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండదు. కాబట్టే పొగాకుకు మద్దతు ధర లేదు, ధాన్యానికి మద్దతు ధర లేదు, మిర్చికి మద్దతు ధర లేదు. చివర ఆక్వా రొయ్యల వ్యాపారం, అన్ని ఫ్యాక్టరీలు మూసేశారు. రొయ్యల వ్యాపారాన్ని కూడా సంపూర్ణంగా క్రాప్ హాలిడే ప్రకటించేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సినిమా హాళ్ళు కూడా మూసేస్తున్నారని చెప్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, పథకం లేదు, పేదవాడికి ఇచ్చే బియ్యం లేదు. మరేమున్నాయా అంటే ఫుల్గా స్కాములు చేయడం, స్కీములు కొట్టేయడం. ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానం. అందుకే ఇవాళ ఈ ఒంగోలు ప్రాంతంలో ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రవణ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క స్టెప్ పెద్దలు చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గంలో జరగాల్సిందే. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి మనకు ఎక్కువ ఛానల్స్ లేవు, మనకు ఎక్కువ పేపర్లు లేవు. మన నాయకులకే చెప్పుకోవాలి. ప్రతి నాయకుడు జగనన్న సైనికుడిగా మారి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని ఒంగోలు గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరే వరకే ప్రతి కార్యకర్త, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, ప్రతి ఒక్కరూ రవణకి అండగా ఉండి రవణని గెలిపించి ఈ గడ్డకి మనకి ఉన్నటువంటి బంధమేంటో, ఈ గడ్డకి జగనన్నకు ఉన్నటువంటి బంధమేంటో, ఈ ప్రకాశం జిల్లా అంటే జగనన్నకు ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రకాశం జిల్లా ప్రజలకు జగనన్న మీద ఉన్నటువంటి ప్రేమ రుచి చూపిద్దాం. నిజంగా ఒకసారి గమనిస్తే మనం గెలిచింది 11 సీట్లే, కానీ 2 సీట్లు గెలిచినటువంటి జిల్లా ప్రకాశం జిల్లా అంటే ఇది జగనన్న జిల్లా ఇది. జగనన్న రేపు 28వ తారీఖు ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి శుభ సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కి జగనన్నకి ఘన స్వాగతం తెలిపి వచ్చే ఎన్నికల్లో విజయ డంకాకి మనమే పునాదులు వేద్దాం. ప్రతి ఓటమి ఒక గెలుపుకి నాంది, ప్రతి ముగింపు ఒక ఆరంభానికి నాంది. మళ్ళీ మనం ఆరంభిద్దామా? మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నామా? మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండాని ఈ ప్రకాశం జిల్లాలో ఎగరవేద్దామా? ఖచ్చితంగా మనందరం కదం కలిపి ముందుకు సాగుదామని మనసారా మీ అందరికీ తెలియజేస్తూ, మనసారా మరొకసారి రవణకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రవణే ముందు పరిగెత్తాలా మా అందరికంటే ముందు అంటారు. రవి కూడా మాకు ఒక కొడుకులాగా మేము చూసుకుంటున్నాము. అప్పటి నుంచి మా చిన్న పిల్లలతోటి అందరు కలిసిమెలిసి మేమందరం ఉండేవాళ్ళమే. అప్పుడు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పేవాడు రవి, అంకుల్ నేను మన పార్టీలో చేరుతున్నాను అన్నాడు. పార్టీలో చేర్చి చాలా సంతోషం అని చెప్పి అప్పుడు అంతా బాగా ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే ఈరోజు మన చుండూరు రవి గారికి మన ఒంగోలులో ఇన్ఛార్జి ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు, నాకు చాలా సంతోషం. రవి మనకి ఇన్ఛార్జి ఇచ్చిన తర్వాత అందరితోటి కలిసిమెలిసిపోయి ఇంతమందిని దగ్గరకు తీసుకుంటున్నాడంటే చాలా సంతోషం. అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గం మీరందరూ కలిసిమెలిసి చుండూరు రవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి మంచి మెజార్టీతో గెలిపించాలని సభాగం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మన కార్యకర్తలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, కార్యకర్తలకి నేను అండగా ఉంటాను అని అన్నాడు. అండగా జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటున్నాడు. మన ప్రకాశం జిల్లాకి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీ అందరి కార్యకర్తలకి అండగా ఉంటాడని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి మొన్న ఎండుమిర్చి అయితే ఏమైంది, పొగాకు అయితే ఏమైంది, రైతులు ఎంత నష్టపోతున్నారో అందరికీ తెలిసిన విషయమే. రైతులు నష్టపోయి ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ప్రతిరోజు పేపర్లో చూడటమే రైతులు ఆత్మహత్య చేసుకోవటం. ఇదివరకు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు లేవు, రైతులు ఎంతో బాగున్నారు. అప్పుడు రైతులకి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నష్టం లేకుండా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
మనకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రవేశపెట్టి ఒక ప్రాణదాతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిలబడ్డాడు. ఒక ప్రాణదాత అని చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏదైనా 5 సంవత్సరాలు దిగ్విజయంగా చేసిన మన ఆ రోజు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే ఈరోజు రేపు ఈ నెలలో 28వ తారీఖు రైతుల కోసం పొగాకు చెక్కులు రైతులకు వివరాలు తెలుసుకోవడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది. మీ అందరూ కలిసిమెలిసి పొద్దుల్లో 9:30కి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి సభను సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ భోజన సౌకర్యాలు ఉంటాయి. ప్రతిదీ కూడా ఏది ఇబ్బంది లేకుండా మేము బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చూసుకుంటారు. ఏదైనా కానీ మన ప్రకాశం జిల్లాలో 8కి 8 ఎమ్మెల్యే సీట్లు కష్టపడి మనందరం కలిసిమెలిసి గెలిపించుకుందామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం 2000 ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా 28 రానివ్వండి, 29 రానివ్వండి, మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కష్టపడి ముఖ్యమంత్రిగా చేసుకుందామని మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా రైతులకి అండగా ఉండేది జగన్మోహన్ రెడ్డి తప్పగా ఇంకా ఎవ్వరూ ఉండరని కూడా నేను చెబుతున్నాను. మీ అందరూ కలిసిమెలిసి మన ప్రకాశం జిల్లాని 8 మంది ఎమ్మెల్యేలని 8 మంది గెలిపించుకున్నామని సభాముగా తెలియజేసుకుంటూ మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని 29లో చేసుకున్నాము. మనం చూస్తా ఉన్నాము ఇలా ఎంత కష్టపడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి పోతే మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు అసలు గడపలు కూడా ఎక్కొద్దంటున్నారు, గడపలు కూడా ఎక్కొద్దంటున్నారు. మరీ దర్శి నియోజకవర్గంలో మరీ దారుణం. ఎందుకంటే పోలీసులు ఉన్నారు, కార్యకర్తల్ని ఏదైనా తప్పు చేస్తే కొట్టాలి. పోలీస్ స్టేషన్ ఒక పోలీసు రక్షణగా పేరుంది కాబట్టి ఏ పార్టీ వాళ్ళకైనా రక్షణ కల్పించాలి. అట్ట కాదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు టీడీపీ వాళ్ళకైతేనే న్యాయం చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తే మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ జైలు వేసి చేయడం చాలా ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి మనందరం మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని 29లో గెలిపించుకుందామని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హీరో చుండూరు రవణకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముందుగా అతి చిన్న వయసులో నేను ఉన్నప్పటికీ కూడా రాజకీయంలో జగన్మోహన్ గారు నా మీద నమ్మకంతో, మా కుటుంబం మీద నమ్మకంతో ప్రకాశం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యత ఇచ్చారంటే మా మీద నమ్మకం, మా కుటుంబం మీద నమ్మకం. శివప్రసాద్ రెడ్డి జగన్మోహన్ గారిని కాదని ఎక్కడికి పోడు అనే నమ్మకంతో ఈరోజు పదవి ఇచ్చారు. అదేవిధంగా రవణ చూస్తుంటే ఇక్కడ చాలామంది హేమాహమీలు అనుకొని పదవులు చేసి పార్టీలో పదవులు చేసి ఎలక్షన్లు అయిపోయిన పార్టీనే అపోజిషన్ పార్టీని ఫేస్ చేయలేక ఈ పార్టీని చెల్లిపోయినప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి ఎవరిని ఇన్ఛార్జ్ పెడదామని చెప్పేసి అడుగుతున్న తరుణంలో చుండూరు రవణ ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. ఇంకా 2-3 కలిసి శివ ఎందుకంటా అంటే రవణ నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నతో పాటు వాళ్ళ నాన్న వ్యాపారం చేసి మా కుటుంబ సభ్యుడిలాగా ఉన్నాడు. కాబట్టి నా మీద చదువుతూ ఎప్పుడు శివ నాకు ఒంగోలు పార్టీ ఇన్ఛార్జ్ ఇప్పిస్తే బాగుంటుంది కదా అడిగాడు. అన్న ఇన్ఛార్జ్ ఇచ్చేది నేను కాదు, మీరందరూ మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, వివిధ హోదాలు ఉన్న కార్యకర్తలందరినీ కలువన్నా, వాళ్ళు చెప్తే జగన్మోహన్ గారు ఇస్తారు, నేను వద్దన్నా ఆయన ఇస్తాడు. కార్యకర్తలకి న్యాయం చేసే వ్యక్తి ఆయన
కళ్ళల్లో కనపడితే ఇస్తానన్న తర్వాత అన్న అందరి దగ్గర పోయి కలిసి వచ్చిన తర్వాత పెద్దలందరూ సుబ్బారెడ్డి అన్న, అదేవిధంగా కారుమున నాగేశ్వరరావు అన్న, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ అన్న సపోర్ట్తో నేను ఒకసారి జగన్మోహన్ గారి దగ్గర పోయి అన్న ఒంగోలు ఇన్ఛార్జి పరిస్థితి చుండూరు రవికి ఇద్దామన్నా అంటే ఇద్దాం, నాకేం ఇబ్బంది లేదు, అందరు కార్యకర్తలు అందరూ ఒప్పుకున్నారా, నాయకులు ఒప్పుకున్నారంటే 100% చుండూరు రవిని జనం యాక్సెప్ట్ చేస్తారు. నిజంగా మచ్చలేని మనిషి, కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండేవాడు. పెద్ద పెద్ద కొండలు ఆయన దగ్గర లేకపోయినా కార్యకర్తల కోసం అండగా ఉంటాడన్న ఈ కష్టకాలంలో అని చెప్పినప్పుడు రవణ వేసేయండి. ఆ రోజు రవణ ఒక సామాన్యంగా జెడ్పీడీసీగా ఉండి ఈరోజు ప్రోగ్రాం చూస్తుంటే నైనే షాక్ తిన్నాను, మనస్ఫూర్తి చెబుతున్నా. ఒక సామాన్య జెడ్పీడీసీ నుంచి ఒక శక్తిగా ఎదిగి ఎంతో హేమాహేమీలందరూ ఎన్నో ప్రోగ్రాంలు మినిస్టర్ స్థాయిలో ఉన్న ప్రోగ్రాం చేసినా ఇంత ప్రోగ్రాం ఎప్పుడు చేయలేకపోయానా నిజంగా ఈ గట్స్ నమ్మకం, ఈ గట్స్కి నిజంగా సంతోషంగా ఉందన్నా. ఎందుకంటే చుండూరు రావు అనే శక్తి వెనక ఒక మహాశక్తి జగన్మోహన్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి జగనన్నని చుండూరు రవిలో చూసుకుంటూ కార్యకర్తల కోసం అండగా ఉంటాడు, అటువంటి నాయకుడు ఉన్నాడని చెప్పేసి నిజంగా ఈరోజు బైక్ ర్యాలీ ఎందుకన్నా వద్దన్నా, 2 ప్రోగ్రామ్స్ వద్దన్నా, శివ నన్ను తక్కువ ఎస్టిమేషన్ వేయద్దు, రేపు సినిమా చూపిస్తానని చెప్పి అన్నాడు. నిజంగా బైక్ ర్యాలీ ఈ జన సంతోషం చూస్తుంటే నేను అనుకున్న చుండూరు రవణ ఈ హేమాహేమి ఒంగోలు జిల్లాలో ఒక హెడ్ క్వార్టర్స్లో 2 అడుగులు ముందుకేస్తుంటే చాలా మంది వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు, చాలా శక్తిమంతుల నాయకులు ఉన్నారన్నారు. కానీ ఈ ప్రోగ్రాం దెబ్బకి వాళ్ళు కూడా బిత్తరపోయి చుండూరు రవి దెబ్బకి తట్టుకోలేము, ఇంకా ఎక్కువ కష్టపడాలి, చుండూరు రవి మీద ఎక్కువ పుల్లలు పెట్టాలి, వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తాడు. అన్న ఈరోజు ఇందాక అడిగినప్పుడు నన్ను ఆశీర్వదించడం కోసం మీరు అందరూ వచ్చారని చెప్పన్నారు. కానీ ఇంత కార్యకర్తలందరూ ఆశీర్వదిస్తున్నారన్న ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నావు. 2029 మే 25 నీ పుట్టినరోజు సందర్భంగా నువ్వు ఎమ్మెల్యే అవ్వాలని ఈ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ స్టేజీలో ఉన్న పెద్దలందరితో పాటు జగన్మోహన్ గారు ఆశీస్సులు ఉన్నాయి. నువ్వు ఎంత దాకా మేము సపోర్ట్ చేస్తామన్నా. అదేవిధంగా ఈ జిల్లాలో జగన్మోహన్ గారు ప్రేమతో మా రవి బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి మీరందరూ కలిసిమెలిసి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా జగన్మోహన్ గారికి సపోర్ట్ చేయాలి, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలని అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మా కుటుంబానికి మా నాన్నకు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఒక రాజకీయంలో పునాది వేసాడన్న, ఆ పునాది మేము గోడలు పెట్టుకుంటూ వచ్చాం. కానీ రవణ ఆయన రాజకీయంలో ఆయనే పునాదులు వేసుకుంటున్నాడు, ఆయనే ఒక్కొక్క ఇటుక పిల్ల పోగబెట్టేసి ఒక పెట్టడి సామ్రాజ్యాన్ని ఒంగోలుకి చుండూరు రవి ధీటుగా మిగిలిన వాళ్ళ అభ్యర్థులకు ధీటుగా ఉంటారని చెప్పేసి మంచి పోటీ ఇస్తాడు. ఈసారి ఎలక్షన్లో నువ్వు ఒంగోలు మున్సిపాలిటీ వరకు సగం ఓట్లు తీసుకొచ్చుకున్నా, అంజిరెడ్డి అన్న మిగిలిన 7,000 తీసుకొస్తాడు. 7,000 మెజారిటీతో నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పేసి మనస్ఫూర్తిగా మా నాన్న ఆశీస్సులు మీకు ఎండుగా ఉంటాయి, మీ నాన్న ఆశీస్సులు ఉన్నాయి, జగన్ ఆశీస్సులు మీకు ఉంటాయి కాబట్టి నిజంగా ధైర్యంగా పనిచేయండి అన్న. మేమందరం మీ అనుకుని నడిపిస్తాము, మీకు నడిపించాల్సిన అవసరం లేదు, క్రేజీ బాగా వచ్చిందన్న, ధైర్యంగా పనిచేయండి, మీ అందరికి సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంతమంది కార్యకర్తలు వచ్చి రవణకి సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. అంటే ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టుకోమని, ప్రయోజనం చేకూర్చమని తమ్ముడి కోరిక. ముఖ్య అతిథి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథినటువంటి పెద్దలు, పూజ్యులు, మనందరి ప్రీతమ నాయకులు సుబ్బారెడ్డి అన్న ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, సుబ్బారెడ్డి అన్నతో నాకు ఒక విడదీరాని అనుబంధం, ఆత్మీయత ఉన్నది. పార్టీ పెట్టిన కొత్తల్లో హైదరాబాద్లో ఒక గుట్టపైన ఆఫీస్ ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో మేము ఒక సైనికులుగా పనిచేసాం. ఆ రోజు ఎవరు లేనప్పుడు పార్టీలో ఆయన ఆఫీసులో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ నడిపిన విధానం మాకు దగ్గరగా మేము ఆయనతో పనిచేసాం కాబట్టి ఒక బలమైన అనుబంధం ఏర్పడ్డది. తర్వాత ఆ శ్రీమన్నారాయణ శ్రీవారి సంత వారి పాలక మండలి
అధ్యక్షులుగా, శ్రీవారికి ప్రథమ సేవకుడిగా 4 సంవత్సరాలు వారు టీటీడీ చైర్మన్గా పనిచేస్తే వారి ఆధ్వర్యంలో నేను కూడా 4 సంవత్సరాలు పాలక మండలి సభ్యుడిగా పనిచేశాను. అలాంటి కుటుంబంతో నాకు విడదీయరాని అనుబంధం, ఆత్మీయత ఉన్నది. అన్న ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు అన్నకు నమస్సులు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి, ఆత్మీయ అతిథి అయినటువంటి పెద్దలు పూజ్యులు కారుమూరి నాగేశ్వరరావున్నకు, నా ప్రీతమ తమ్ముడు, మన పార్టీ జిల్లా రథసారథి శివాకు, అమ్మకు, వేదిక పైన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, రాజన్న వారసులకు, జగనన్న సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఆత్మీయులారా. ఈరోజు ఒంగోలులో ఒక పండగ వాతావరణంలో ఎన్నికల ముందు 6 నెలలకు ముందు సభ జరిగిన ఉంటుందో ఈరోజు ఆ స్థాయిలో సభ జరగడం నిజంగా కూడా గౌరవాన్ని పెంచుతున్నది, గర్వంగా ఉన్నది. అవతల పార్టీ వాళ్లకు కూడా ఖచ్చితంగా ఒక హెచ్చరికలాగా ఈ సభ జరిగిందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. కొందరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కార్పొరేటర్లు, కొందరేమో తెలుగుదేశం పార్టీతో వెళ్ళిపోయారు, కొందరేమో జనసేనతో వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నాకు అర్థమవుతున్నది, ఇప్పుడు వాళ్ళని గమనిస్తే జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు వాళ్ళిద్దరూ కొట్లాటల్లో వాళ్ళ కార్యకర్తలకే దిక్కు లేనప్పుడు మన నుంచి వెళ్ళిన వారి పరిస్థితి పాపం నిజంగా అగమ్యగోచరంగా ఉన్నది. వాళ్ళని ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సభ ద్వారా మాటిస్తున్నాం, దయచేసి వాళ్ళ గొడవలు వాళ్ళ పడని, వాళ్ళ నిర్ణయాలు తీసుకొని మీరు ఎందుకు సొంత పార్టీకి తిరిగి వచ్చి, నేను రవణ కూడా చెప్తున్నా, పార్టీ తరఫున పార్లమెంట్లో మీకు మంచి భవిష్యత్తు ఇక్కడ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, మీకు ఆత్మ గౌరవం కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చారండి, ఆడ గౌరవం లేకుండా, పట్టించుకునే వాళ్ళు లేకుండా, సొంత పార్టీలు లేకుండా అమాయకులుగా, అనామకులుగా ఎందుకుంటారు? దయచేసి జగనన్న ఫోటో పెట్టుకొని ఫ్యాను గుర్తుతో గెలిచిన మీరు దయచేసి సొంత గుర్తుకొచ్చి ఈ ఆత్మ గౌరవ సభ సాక్షిగా చెప్తున్నాం, మీకు గౌరవాన్ని మేము ఇస్తాం. దయచేసి 2 పార్టీలకు వెళ్ళిన కార్పొరేటర్లు అందరూ వచ్చి మన పార్టీలో ఆత్మగౌరవంతో ఉండవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన వాడిని ఎప్పుడో చిన్నప్పుడు 88లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పరిచయం అయితే, రాజశేఖర గారి కుటుంబం అంటే మన సుబ్బారెడ్డి అన్న కుటుంబానికి ఎప్పుడో 88లో నేను దగ్గరికి రాజారెడ్డి గారు తీసుకుంటే 3 తరాలతో 36 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబంలో ఒకటిగా కార్యకర్త నుంచి ఈరోజు పార్లమెంటుకు పోటీ చేసే స్థాయికి తీసుకురావడం జరిగింది. మొన్న నేను పార్లమెంటుకి పోటీ చేస్తే 25 మంది పోటీ చేశారు పార్లమెంటు సభ్యులుగా. రాష్ట్రంలో అత్యధిక ఓట్లు 25 మంది పార్లమెంటు సభ్యులు. కడప, రాజంపేట కన్నా మించి 6,55,000 ఓట్లు ఇచ్చినటువంటి పార్లమెంట్ ఇది. హయ్యెస్ట్ ఓట్లు ఇచ్చారు, అంత హక్కున చేర్చుకున్నారు. ఆ గౌరవం ఉంది, ఆ నమ్మకం ఉంది. కార్యకర్త నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రతి కార్యకర్తకు ఈ దుర్మార్గపు రాక్షస పాలన ఏ రకమైన ఇబ్బంది ఏ కార్యకర్తకు పెట్టాలని చూసినా కూడా ఒక కార్యకర్త విలువ తెలిసిన వ్యక్తిగా, కార్యకర్త నుంచి ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తిగా ప్రతి కార్యకర్తకి వెన్నుముకగా తప్పకుండా నిలిచి మిమ్మల్ని కాపాడుకోవడంలో, ఈ దుర్మార్గపు పాలనపై పోరాటం చేయడంలో నేను మీతో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, మీలో ఒకటిగా ఉంటానని తెలియజేస్తూ, అదే రకంగా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి ఈరోజు పార్టీ కండువా భుజాన వేసుకుని పార్టీనే మొత్తం కుటుంబంగా, ఆస్తిగా, పార్టీ భవిష్యత్తుగా పనిచేస్తున్న ప్రతి నాయకుడికి ఉజ్వల భవిష్యత్తులో ఉండేలా తప్పకుండా బాధ్యతగా వ్యవహరిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు. ఒంగోలు ఇంత సైలెంట్ అయ్యా బాబు, మీరు మాడితే నాకు మాటలు రావు బాబా. చాలా సంతోషంగా ఉంది, ఇంత ఉత్సాహంగా. మరి రవి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత దినాభివృద్ధి చెందుతూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ కేడర్ని అందరినీ కూడా ఒక పద్ధతిగా చక్కగా అందరినీ కూడా ఇంత పెద్ద ఎత్తున తయారు చేసిన
రవి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏం చేద్దంటే కార్యదీక్ష ఉన్న వ్యక్తి, పట్టుదల ఉన్న వ్యక్తి. మరి మీరందరూ కూడా తోడై మంచి టీం ఉంది ఆయన దగ్గర. ఆ టీం వర్క్ తోటే ఈ ఒంగోలులో ఇవాళ దడలాడిచ్చారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను ఈ రోజున మీరు అందరూ కూడా కష్టపడాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు రవి గారిని ఎమ్మెల్యేని చేసి కానుకగా ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నేను చేద్దామా? మరి ఆ రకంగా మీరందరూ కూడా కష్టపడాలి. మౌత్ టు మౌత్ ప్రచారం చేయాలి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఇందాక ఎవరో చెప్పారు 100 సార్లు అబద్ధం చెప్తే నిజమైపోద్దని. యాప చిగురు తినగా తీగ అయిపోద్దంట. అలాగా చంద్రబాబు నాయుడు గారి పత్రికలు వాళ్ళు వెన్నతో పెట్టించిన విద్య ఏంటంటే అబద్ధాలు చెప్పి దాన్ని నిజం చేయటం. బాబు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలక్షన్ ముందు దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చేసి రేపొద్దున తాకట్టు పెట్టి పథకాలు కొనసాగిస్తారని చెప్పి అబద్ధాలు చెప్పితే ప్రజలు నమ్మారు దాన్ని. మరి మళ్ళీ దాన్నే కొనసాగిస్తున్నాడు ఆయన. నేను ముసలదు నొక్కుద్ది బటను, అదేంటిని నేను నొక్కేస్తానన్నాడు. తర్వాత అసెంబ్లీలో దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది అన్నాడు. ఎన్ని పచ్చి అబద్ధాలు మనం మౌత్ సైలెంట్గా ఉండరు బాబా. మౌత్ మౌత్ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళు చేసిన అబద్ధాలు, వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఎందుకంటే ప్రజలకి మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. కానీ సైడ్ ట్రాక్ పట్టిస్తానికి ఏదో గొడవలు సృష్టిస్తున్నారు. అరెస్టులు ఇవి అవి అన్నీ ఇవన్నీ కూడా మనకు నేర్పుతున్నారు. మా నాయకుడు ఇలాంటి గొడవలు జరగకూడదు, మంచి పరిపాలన అందించాలి, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను మేలు చేయాలి, మంచి చేయాలని ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఆయన. ఇవాళ అగ్రికల్చర్ తీసుకోండి, నేను సివిల్ సప్లై మినిస్టర్ చేశాను. మరి పంటలు అనేదానికి ముందే మీటింగ్ పెట్టి అధికారులందరినీ కూడా ఎలక్ట్ చేసి అసలు ఏ రకంగా కొనాలి, ఏ రకంగా చేయాలి, కొనుగోలుదారుని ఏ రకంగా చేయాలనే కార్యక్రమానికి ఒక దిశ నిర్దేశం ఇచ్చేవారు ఆయన. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏ పంట వస్తున్నా సరే దాని గురించి మాట్లాడు, దాని గురించి మీటింగ్ పెట్టడు, దాని గురించి ఏమీ ఆలోచన చేయరు. ఆ మునిగిపోయే అమరావతిని పట్టుకుని అమరావతి భ్రమరావతి, భ్రమరావతి అమరావతి, ఇదే పని. అప్పుడే మొన్న లక్షల కోట్ల రూపాయలు పెట్టి తోడించారు, మళ్ళీ చిన్నపాటి వర్షానికి మునిగిపోయింది. మోడీ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు, మళ్ళీ మునిగిపోయింది. ఇది వాళ్ళ పరిస్థితి. దాచుకో దోచుకో పంచుకో, ఈ రకంగా వాళ్ళ పరిపాలన ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి మనం చెప్పుకుంటలేదు. ఒరే బాబు ఇది అనరోయ్, చంద్రబాబు నాయుడు గారు మందు బాగా పనిచేసేస్తుంది నీకు. ఆ తండేలు సినిమా చూసాం. ఆ తండేలు సినిమాలో జట్టీలు లేవని గుజరాత్ వెళ్ళి చేపలు పట్టొచ్చేవారు 3 నెలలకి. అటువంటి జట్టీలు 6 జట్టీలు కట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది మనం చెప్పుకోలేకపోయి నాకు కూడా తెలియదు. ఇవాళ 6 పోర్ట్లు కట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పోర్ట్ల గురించి కూడా మనం చెప్పుకోలేకపోయాం. అలాగే ఇవాళ 17 మెడికల్ కాలేజీలు కట్టించారు. ఇవాళ ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ ఉంటే పేదవాళ్ళకి ఎంత వైద్యం అందుతుంది. ఇవాళ 25 లక్షల రూపాయల కార్డు ఇచ్చి తమిళనాడులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు అని చెప్పి అది ఇచ్చే కార్యక్రమం చేస్తే ఇవాళ మంగళం పాలించాడు. ఇవాళ చదువుల్లో చూసుకోండి, పేదవాళ్ళని డాక్టర్లు ఇంజనీర్లు చేసిన ఘనత తండ్రి కొడుకులదైతే రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే 4 అడుగులు వేసి ఇవాళ చదివించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చదువులు ఎప్పుడూ కూడా కేరళలో నెంబర్ 1, భారతదేశంలో చదువులు కేరళ నెంబర్ 1.
కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1కి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ 20వ స్థానానికి వెళ్ళిపోయింది మన చదువులు. మహానుభావుడు 45 ఏళ్ళ ఇండస్ట్రీ 25వ స్థానానికి వెళ్ళిపోయింది. అగ్రికల్చర్ మంచి స్థానంలో మనం ఉన్నాం, దాన్ని కూడా అతాపాతాళానికి వెళ్ళిపోయింది. ఇండస్ట్రీస్ అది అతాపాళానికి వెళ్ళిపోయింది. అన్నిటినీ కూడా అయోమయం చేసి పడేస్తా ఉన్నాడు. ఇవాళ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పెంత 3,45,000 కోట్లు అయితే అందులో 2,70,000 కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా కొట్టాడు. ఎక్కడ నువ్వు సంవత్సరం అవ్వకుండానే 1,70,000 కోట్లు అప్పు చేశావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏం చేసావో తెలియదు. మొన్న వైఎస్ఆర్ షాపుల వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. గతంలో మన పార్టీ ఉండగా ఎలక్షన్కి ముందు వీళ్ళందరూ మనం ట్యాక్సులు కడుతున్నాం, మనం జిఎస్టీలు కడుతున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు డబ్బులు పంచేస్తున్నాడు, అకౌంట్లో కొట్టేస్తున్నాడు, మనం సంపాదించిన డబ్బది, మనం కట్టిన డబ్బది అన్నారు. మొన్న మీటింగ్ కట్టుకుని ఏం చెప్పారో తెలుసా? వ్యాపారాలన్నీ సున్నా అయిపోయినాయి. ఇవాళ షాపులు కూడా నడపలేని పరిస్థితిలో ఉంది. మా తణుకులో ఒక షాప్ ఖాళీ అయితే ఆ షాపుకు 100 మంది రికమెండేషన్ కావాలి. ఇవాళ 100 షాపులు మూతడిపోయి టోయిలెట్ బోర్డులు ఉన్నాయి, ఎవడో అడిగేవాడు లేడు. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి డబ్బు కొడితే మాంసం కొనుక్కున్నాడు, బిర్యానీ చేసుకున్నాడు, బంగారం కొనుక్కున్నాడు, బట్టలు కొనుక్కున్నాడు. ప్రతి ఒక్కడు వ్యాపారాలు నడిచినాయి. ఇవాళ వ్యాపారాలు మంగళం పాండి. మొన్నే కుట్లు మిషన్ల మీద చూసాం, 200 కోట్ల రూపాయలు ఆమ్యామ్య ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కొట్టబట్టి ఈ వ్యాపారాలు నిన్ను నడిచినాయని వ్యాపారస్తులే ఓపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రియల్ ఎస్టేట్ మొత్తం సంకరాకపోయింది. రియల్ ఎస్టేట్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు వచ్చేస్తే అదిరిపోద్ది, వ్యాపారాలు కూడా బాగుంటాయని వ్యాపారస్తులు అందరూ కూడా ఇదైపోయిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. అంచేత ఇవన్నీ కూడా మౌత్ ప్రచారం చేయండి. ఖచ్చితంగా అత్యధిక ఓట్లతోటి రవి గారిని మీరు జగన్మోహన్ రెడ్డి గారు కానుకగా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎంపీగా మరి శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మన పార్లమెంట్లో అందరూ కూడా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మన శివ మంచి కార్యక్రమం చేశారు. ఇప్పటికి ఇది 5వ నియోజకవర్గం మేము మీటింగ్లు పెట్టుకుంటాం. ఫస్ట్ మీ నియోజకవర్గం కాదు, ఆల్రెడీ 4 నియోజకవర్గాలు అయినాయి బాబు, ఇది మీద 5వది. ఇంకా వేరే నియోజకవర్గాలు కూడా కొండేపి, మన ఆదిమూలం సురేష్, ఇంకా వేరే కాన్స్టిట్యున్సీ కూడా పెడతామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉరకలేస్తూ కూడా చేశారు. ఎర్రగొంట్లపాలెం ఎమ్మెల్యే చేసినప్పుడు మొత్తం జనం కథం తొక్కారు. అలాగే కనిగిరిలో మరి పెద్దలు నారాయణ చేసినప్పుడు కూడా ఇంతకన్నా ఎక్కువ వచ్చారు. అలాగే మన శివ మరి పెడితే జనం సరిపోలేదు ఆ పెట్టిన హాల్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నాగార్జున గిద్దలూరు కూడా బ్రహ్మాండమైన జనంతో మంచి మీటింగ్ పెట్టారు. ఇది 5వ మీటింగు. మన కార్యకర్తలతో ఉరకలేస్తున్నారని చెప్పి ఇదే ఉత్సాహంతో వెళ్తే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అది పెట్టి తీరుతారు. మీ అందరికీ మంచి మేలు జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనకు అన్నీ కూడా నేర్పుతున్నారు. మొన్నే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాసుకోండి, ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లతో సహా రాసుకోండి, డిపార్ట్మెంట్ రాసుకోండి, వాళ్ళ నాయకుల పేర్లు రాసుకోండి, మొత్తం వాళ్ళందరికీ కూడా సినిమా చూపించే కార్యక్రమం ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ జై జగన్, జై జగన్. ఇప్పటికే దాదాపుగా 2.5 గంట అయింది మీటింగ్ స్టార్ట్ అయ్యి. అయినా సరే ఇంకా మీలో ఓపిక పెరుగుతుందే కానీ ఎంత లేట్ అయినా ఓపిక తగ్గే పరిస్థితి లేదు. అంటే మీ అందరూ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత కార్యదీక్షతో ఉన్నారనే దానికి ఇదే నిదర్శనం అని చెప్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయినా సరే మొన్న జరిగిన ఎన్నికల్లో
కూటమి అధికారంలో రావడం కోసం మన ప్రభుత్వంపై, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై పచ్చ మీడియా ద్వారా దుష్ప్రచారం ఏ విధంగా చేశారో కూడా మీరు చూశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటికి చేరే విధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాలు పాలన చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా కూడా చెప్పిన హామీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ రోజుల్లో అప్పుల పాలు చేస్తున్నారు అని మన ప్రభుత్వాన్ని, మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో విధాలుగా నేపాలేశారు. మనం ఆ రోజుల్లో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి, రాష్ట్రంలో నలుమూలలా ఉండే పేదలకు అందరికీ నాణ్యమైన వైద్య, నాణ్యమైన విద్య అందించాలని రుణాలు చేసిన మాట నిజమే. రుణాలు చేసి సుమారుగా 3,70,000 కోట్ల రూపాయలు రుణం చేస్తే మన 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందించడం కోసం 2,75,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా సుమారుగా 16 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయటం జరిగింది. సుమారుగా 4 పోర్టులు నిర్మాణం చేయటం జరిగింది. 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేయటం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో సంపద సృష్టించాలి, రాబోయే తరాలకి రాష్ట్రంలో సంపద సృష్టిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ప్రజలందరూ నిలబడాలని ఎంతో దూరదృష్టితో ఆలోచించి అప్పుడు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పాలన కొనసాగించారు. ఇప్పుడు ఈ కూటమి అధికారంలో రావడం కోసం పచ్చ మీడియా ద్వారా మన పైన విధ్వంసం చేస్తున్నారని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో వాళ్ళు చేస్తున్నది నిజమైన విధ్వంసం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మన కార్యకర్తలపై, నాయకులపై అందరినీ భయపెట్టి కేసులు బుక్ చేసే కార్యక్రమం చేయటమే కాక మనం సృష్టించిన సంపదని, ఈ పోర్టుల్ని, హాస్పిటల్ని అన్నీ కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరికీ పప్పులు బెల్లాలకి వాళ్ళకి పంచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం పాలనలో వాళ్ళు చూపిస్తున్న ఈ దుర్మార్గ పాలనకి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు చేస్తున్నంతా ఎంత దుర్మార్గ పాలన చేస్తున్నారు. కేవలం మన కార్యకర్తలు, నాయకులు మనపైనే కాదు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తాం. మనకి ఓటేసినారని చెప్పి ఓటేసిన వాళ్ళను కూడా హింసించే పరిస్థితి, వాళ్ళపై కూడా కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రతిపక్షంలో ఉండటం కొత్తమే కాదు. 2011 నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కేవలం 5 సంవత్సరాలే అధికారంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మన నాయకుడు మనం ఒకటే చెప్తాడు, మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం మన వంతు కృషి చేయాలని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి మనం అంతా కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఇంత దుష్ప్రచారం చేసినా సరే మన నాయకుడు చేసిన మంచి పనుల వల్ల మనం కేవలం 11 సీట్లకే పరిమితమైన రాష్ట్ర వ్యాప్తంగా 40% ఓట్ల శాతం మనకు ఉంది అంటే అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రజలకున్న నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా మళ్ళా రాబోయే రోజుల్లో మనం పార్టీ క్యాడర్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీకి ఎవరు నాయకులు ఎవరున్నా లేకపోయినా పార్టీకి కావాల్సింది ప్రాణం, కార్యకర్తలు, నాయకులే అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మళ్ళా ఈ రాష్ట్రానికి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మరీ ముఖ్యంగా మన ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జిల్లాల్లో కేవలం రైతాంగమే ఎక్కువ. రైతులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతుల కోసం, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం రైతు భరోసా కేంద్రాలు తెరవడం ద్వారా ప్రతి రైతుకి నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమం రైతు భరోసా కేంద్రాల ద్వారా పెట్టాం.
అదేవిధంగా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని రైతులు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాకి, గుంటూరు జిల్లాకి సంబంధించినంత వరకు శనగ రైతులకు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వమే శనగ రైతుల దగ్గర పంట కొని వాళ్ళు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా చేయటం జరిగింది. అదేవిధంగా పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే పొగాకు రైతుల నుంచి మార్కెట్ ద్వారా పంట కొని వాళ్ళ గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు ఏ రైతుకి గిట్టుబాటు ధరకి ఇచ్చే పరిస్థితి లేదు. శనగ రైతులు కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, ఎవ్వరికి కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందుల పరిస్థితి వచ్చే విధంగా కాకుండా మరీ పొగాకు రైతులైతే మన జిల్లాలో ఈ మధ్య కాలంలోనే 2 రైతులు పత్తూరు నియోజకవర్గంలో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ పరిస్థితి నుంచి రైతుల్ని కాపాడేదానికి, రైతులకు అండగా నిలబడేదానికి ఏ విధంగా అయితే మనం అధికారం ఉన్నప్పుడు రైతులకు అండగా నిలబడ్డామో మళ్ళా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి రైతులకు అండగా నిలబడేటట్టు చేయటం కోసం, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసే దానికోసం మన అందరం కూడా సమాయత్తం కావాలి. అందుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల సమస్యలపై రైతులతో చర్చించి వాళ్ళకు అండగా నిలబడేదాని కార్యక్రమం కోసం ఈ నెల 28వ తారీఖు మన జిల్లా కూడా వస్తున్నారు. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టు మన అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా మనం ఇదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు, ఇంకో ఎలక్షన్ అంటున్నారు, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకునే కార్యక్రమం చేద్దాం. మరీ ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం నుంచి కూడా తప్పకుండా మీ అందరూ చూస్తున్న స్ఫూర్తితో, మీ అందరూ చేస్తున్న కృషితో తప్పకుండా మీ అందరికీ గొప్ప విజయం వస్తుంది. రవిని కూడా ఒంగోలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా మంచి మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఇందాక చాలామంది చెప్పారు, రవి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చాలా కష్టపడి సౌమ్యుడు చేస్తానే ఉన్నాడని. అన్నిటికన్నా చెప్పుకోవాల్సింది పార్టీలో చేరినప్పటి నుంచి ఓపికగా ఉన్నాడు. ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత చేస్తున్నాడు. 2019లో ఒకసారి అడిగాడు నన్ను, అన్న ఒంగోలులో నాకు ఎట్లా ఛాన్స్ రాదు కదా, అద్దంకి కానీ కందుకూరు కానీ అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి సీట్ ఇప్పించన్నా అని. ఎందుకు రవి లిమిటేషన్ వస్తుంది, నీకు ఒంగోలులోనే అవకాశం వస్తుందా అని చెప్పా ఆ రోజే, నీకు గుర్తుందో లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులుంటే ఎటువంటి కార్యకర్త కన్నా పార్టీని నమ్ముకొని పనిచేసే ప్రతి నాయకుడు కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కలిసి పనిచేయాలని చెప్పి మీకు అందరికీ ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళందరి సమ్మతంతోనే అనౌన్స్ చేస్తే బాగుంటుంది అని నేను చెప్పినప్పుడు ఆ విధంగానే చేద్దాం. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడినప్పుడు అప్పుడు ప్రముఖంగా శంకర్ని, శ్రీని, మన కొత్తపట్నం అంజిరెడ్డిని, కుప్పం ప్రసాద్, ఒక 5-6 మంది నాయకుల్ని పిలిచి కౌన్సిలర్ని కూడా అప్పుడు పిలిచి మాట్లాడటం జరిగింది. చేసినాకనే అందరి సమ్మతితోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆశలతో ఈరోజు చుండూరు రవిని మీ ముందు అభ్యర్థిగా నిలబెట్టాం. కాబట్టి అది స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మన ఒంగోలు నియోజకవర్గం నుంచి చుండూరు రవిని ఎమ్మెల్యే గెలిపించి బహుమతిగా ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మీకు అందరికి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు.
రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా అన్న నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం.